రవి కస్టడీ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటకొచ్చాయి. 12 రోజుల పాటు కస్టడీలో ఐబొమ్మ రవి కీలక విషయాలను వెల్లడించాడు. సినిమాలని 2 రకాలుగా కొనుగోలు చేశాడు ఐబొమ్మ రవి. క్యామ్ కార్డర్ ప్రింట్ కి ఒక్కో సినిమాకి $100, హెచ్డీ ప్రింట్ సినిమాకి $200 చెల్లించినట్టు తెలిపాడు. కోవిడ్ తర్వాత ఆన్లైన్ సినిమా వీక్షకులు పెరిగారని రవి అంగీకరించాడు. కోవిడ్ అనంతరం తన వ్యాపారం భారీగా పెరిగిందని విచారణలో తెలిపాడు. ఇక రవి నిర్వహించిన 7 బ్యాంక్ ఖాతాల్లో 13.40 కోట్ల లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా ఒకేసారి 1.78 కోట్ల ఆదాయం వచ్చినట్టు గుర్తించారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. మలక్ష్మి, ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ కు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను రాబట్టేట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే 3 పర్యాలకు సంబంధించి కూడా చివరి కస్టడీ విచారణలో 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ సంబంధించి కూడా 2 రకాలుగా సినిమాలకు సంబంధించి కొనుగోలు చేసినట్టుగా చెప్పాడు. కామన్ కలర్ ప్రింట్ తో రేట్ హెచ్డీ ప్రింట్ తో పాటు ఒక రేట్ ని చెల్లించాడు. ముఖ్యంగా హెచ్డీ ప్రింట్ కు సంబంధించి కూడా $200 చెల్లించారు. ముఖ్యంగా ఇతడి సంబంధించిన సినిమా వ్యాపారానికి సంబంధించి కరోనా తర్వాత పెద్ద మొత్తాన్ని ఇతడికి సంబంధించి బిజినెస్ చేసినట్టుగా గుర్తించారు. ముఖ్యంగా 7 బ్యాంక్ ఖాతాలకు సంబంధించి 13.4 కోట్లకు సంబంధించిన ఖాతాలు ఇతడికి వచ్చినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా ఇతడికి పెద్ద మొత్తంలో అటు అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వచ్చినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఎందుకంటే 20 రోజుల పాటు ఇటు పైరసీకి సంబంధించి కూడా ఐబొమ్మ రవికి సంబంధించి ముఖ్యంగా అతడి బ్యాంకు లావాదేవీలు ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా గుర్తించారు. ముఖ్యంగా ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో కూడా ఇతడు ఇటు కొన్ని బ్యాంకులకు సంబంధించి కావచ్చు, అతడి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వివిధ అంశాలకు సంబంధించి కూడా గుర్తించినట్టుగా ఇప్పటికీ గుర్తించి కాబట్టి ఈ 12 రోజుల సంబంధించిన కస్టడీ విచారణకు సంబంధించి కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పుకొస్తుంది. ఇక ఈ 12 రోజుల విచారణలో సేకరించిన అంశాలకు సంబంధించి కూడా అతని మీద కొంత శిక్షణ కఠినతరం చేసేందుకు అతడికి సంబంధించి కూడా విధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇతడి కొద్ది రోజుల క్రితమే కస్టడీ విచారణ ముగిసిన నేపథ్యంలో కూడా ఈ 12 రోజుల్లో ఎలాంటి అంశాలు చేపట్టారు, అతడికి సంబంధించి కావచ్చు శిక్ష పడే విధంగా చాలా కీలక విషయాలను రాబట్టాము. ముఖ్యంగా పైరసీకి సంబంధించిన రాకెట్ సంబంధించి కూడా ఇతడికి సంబంధించిన ఎవరెవరు సహకరిస్తున్నారు ఏంటన్న సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా ఇప్పటికే ఇటు సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ 12 రోజుల కస్టడీలో చాలా కీలక విషయాలు సినిమాల కొనుగోలు, ఆ తర్వాత వాటిని అప్లోడ్ చేయడం, ఆ సైట్ల మేనేజ్ చేయడం, అదేవిధంగా వివిధ క్రిప్టో ద్వారా కూడా అతడికి పైరసీ సినిమా ద్వారా వచ్చిన నగదును ఏ విధంగా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు అలా అంశాలకు సంబంధించి కూడా చాలా విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ కస్టడీ రిపోర్ట్తో కూడా అతడికి కఠిన శిక్ష పడే విధంగా చేసేందుకు ఉపయోగపడుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే కిరణ్, అతను సినిమాలను ఏ విధంగా కొనుగోలు చేశాడు, ఎంత డబ్బులు పెట్టి చెల్లించి అతను కొనుగోలు చేశాడు అనే విషయానికి సంబంధించి కూడా చెప్తున్నాడు. అంటే పెద్ద మొత్తంలోనే డబ్బులు చెల్లించి మరి అతను సినిమాల్ని కొనుగోలు చేశాడు, దాని ద్వారా పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఇతను పొందాడు. సో దీనికి సంబంధించి అంటే ఆ సినిమాల్ని అసలు ఏ విధంగా కొనుగోలు చేశాడు, ఎవరి ద్వారా కొనుగోలు చేశాడు, వీటిపై ఏమైనా చెప్పాడా? ప్రస్తుతానికైతే ఇతడి సినిమాల కొనుగోలు అంశం సంబంధించి కూడా చాలా కీలక విషయాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చాలా పైరసీకి సంబంధించిన సినిమాలను వివిధ మార్గాలలో కొనుగోలు చేశాడు, వాడికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో చేశాడు. ఇంకా సినిమా ప్రింట్ హెచ్డీ ప్రింట్కి ఒక రేటు, మామూలు ప్రింట్కి సంబంధించిన ఒక రేటును చెల్లిస్తూ, ఎందుకంటే ఇతడికి నెట్వర్క్ సంబంధించి కూడా చాలా వివిధ యాప్ల ద్వారా కూడా పెద్ద మొత్తంలో సినిమాలు కలెక్ట్ చేసినట్టుగా గుర్తించాడు. కాబట్టి ఇతడికి సినిమాలు అమ్మిన వ్యక్తులకు సంబంధించిన వివరాలు కూడా దాదాపుగా చాలా విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇక మొత్తం అంటే కొద్ది రోజుల క్రితం విడుదలయ్యే సినిమాలకు సంబంధించి కావచ్చు, ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి కావచ్చు, కొన్ని వివిధ మార్గాలలో కూడా సేకరించినట్టుగా గుర్తించారు. కాబట్టి అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇతని 7 అకౌంట్ల ద్వారా కోట్ల కొద్దీ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతన్ని అకౌంట్ ఫ్రీజ్ చేసిన టైంలో మొత్తం అకౌంట్ లో ఎంత అమౌంట్ వరకు అతని దగ్గర ఉంది అని తెలుస్తోంది?
ప్రస్తుతానికి 100 కోట్లకు పైగా అతడికి సంబంధించిన అవనతి, ముఖ్యంగా అతను అరెస్ట్ చేసే సమయంలో 3 కోట్లకు ఇప్పటికే వివిధ మార్గాలలో హిట్ ఫోక్స్తో పాటు వివిధ మార్గాలలో కూడా అప్పటికే డబ్బులను ఆ మార్గాన్ని మళ్లించినట్టుగా గుర్తించి అతడిని అరెస్ట్ చేసే క్రమంలో సుమారుగా 3 కోట్లకు పైగా సంబంధించిన నగదును ఇప్పటికే సీజ్ చేసినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. కాబట్టి ఇతడికి నెట్వర్క్ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కరియన్ దీవుల నుంచి కూడా ఈ సైట్లను ఆపరేట్ చేస్తున్నాడు. ఇక ఈ సైట్లకు సంబంధించి కూడా డొమైన్ కొనుగోలు సంబంధించి కొంతమంది స్నేహితుల వివరాల ఆధారంగా కూడా వాటిని కొనుగోలు చేసినట్టుగా చెప్పారు. కానీ ముత్తడుగా ప్రహ్లాద్ అనే వ్యక్తి ద్వారా కూడా ఇతడు ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇతర మనీ అంశాలకు సంబంధించి కూడా అతడి వ్యక్తిగత డేటా ఆధారంగా చేసినట్టు గుర్తించారు. కాబట్టి నేరుగా అతన్ని తీసుకొచ్చి విచారణ చేసిన సందర్భంలో కూడా ప్రహ్లాద్ అనే వ్యక్తి, అసలు రవి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదంటూ కూడా షాకైన నేపథ్యంలో పూర్తిగా ప్రహ్లాద్ అనే వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని రవి ఏ విధంగా చోరీ చేశాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్న సమాచారం రాబట్టారు. పూర్తి స్థాయిలో చాలా కీలక విషయాలని ఈ 12 రోజుల కస్టడీ విచారణలో కూడా బయటికి వెల్లడించినట్టుగా చెప్తున్నారు. అందులో రిపోర్ట్లో అతడికి శిక్ష సంబంధించి కావచ్చు, పైరసీ చేసినందుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సేకరించినట్టుగా చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.